హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా పాపతో నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి. ముందుగా మనం అయితే చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత అందులో ఉప్పు, కారం, పెరుగు, కొంచెం పసుపు, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనం ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకున్నాం కదండి. దాని ఆయిల్ ఉంటుంది కదా, మిగిలిన ఆయిల్ కూడా ఇందులో వేసి చికెన్లో బాగా మిక్స్ చేసుకొని అదంతా కూడా మనం కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసింది. నేను జస్ట్ పక్కన ఉన్నానండి, అంతే. తను మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకొని తన చేతులతో తనే స్వయంగా చేసింది. ఎందుకంటే హాలిడేస్ కాబట్టి నేను దగ్గరుండి చెప్తుంటే చేస్తుందన్నమాట. అందులోనే మనం ఒక 2 స్పూన్లు గరం మసాలా, అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేయాలి. వేసిన తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం చికెన్కి మసాలాలన్నీ పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా నేను పక్క నుండి చెప్తుంటే ఒక్కొక్కటిగా తనంతా చేసిందండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి. చికెన్ అయితే మంచిగా మొత్తం మసాలాలన్నీ బాగా చికెన్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత మంచిగా అయితే కలుపుతుందో. అంటే ఎప్పుడు మనమే చేస్తుంటే కాదండి, కొన్నిసార్లు పిల్లలతో కూడా చేపిస్తుంటే వాళ్ళకి కొద్దిగా అలవాటు అవుతుంది. తర్వాత ఏంటంటే మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు చేసుకొని తినగలుగుతారు. అందుకనే నేను ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇస్తున్నాను మా పాపకి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం చికెన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు రైస్కి తగినంత వాటర్ అయితే మనం పెట్టుకోవాలి. అందులో హోల్ గరం మసాలా అయితే మనం వేసుకోవాలి. వాటర్ అయితే పెట్టుకున్నాం కదండి, అందులో బిర్యానీ ఆకులు వేసుకోవాలి. అలాగే హోల్ గరం మసాలా ఉంటుంది కదా, హోల్ గరం మసాలా అంటే తెలుసు కదండి, చెక్కలు, లవంగాలు, యాలక్కాయలు అవన్నీ కూడా అందులో వేసుకొని ఆ వాటర్లో బాగా బాయిల్ అవ్వనివ్వాలి. వీటితో పాటు కొన్ని పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? కొద్దిగా కొత్తిమీర కూడా వేసింది. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటుంది. ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ అనేది మనం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే చికెన్లో వేసాము. అలాగే రైస్కి తగినంత సాల్ట్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇంక ఈ రైస్లో సాల్ట్ వేసాం కాబట్టి మనం ఇంకా వేరేగా సాల్ట్ అది ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఇందులోనే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక 2-3 స్పూన్లు ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే రైస్ ఉడికేటప్పుడు కొంచెం పొడి పొడిగా వస్తుంది, అందుకని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు ఒక లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, లెమన్ అయితే ఇందులో స్క్వీజ్ చేసుకుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, లెమన్ కూడా వేసిన తర్వాత ఈ వాటర్ని అయితే మంచిగా బాయిల్ అవనివ్వాలి. చూసారు కదా ఎంత మంచిగా అయితే బాయిల్ అవుతుందో. ఈ వాటర్ ఎంత మరిగితే అంత మంచిగా అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బాగా రిలీజ్ అవుతాయండి. అందుకని వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, ఆ బాస్మతి రైస్ని మొత్తం వాటర్ అంతా వంపేసుకొని రైస్ ఒకటే ఇందులో వేసుకోవాలి. రైస్ ఒకటి వేసుకొని ఇందులో మంచిగా కలిపేసుకున్న తర్వాత ఈ రైస్ని మంచిగా ఒక 70% మనం కుక్ అవనివ్వాలి. చూసారు కదా ఫ్రెండ్స్, రైస్ అయితే మంచిగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని అంతటిని కూడా మనం స్ట్రెయిన్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి, వాటర్ లేకుండా.
ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి. ముందుగా మనం రైస్ అయితే కుక్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దమ్ బిర్యానీ కోసం మనం ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నె పెట్టుకున్న తర్వాత అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్తో పాటు నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి అయితే కంపల్సరీ వేసుకోవాలి. మనం బిర్యానీలు చేసేటప్పుడు నెయ్యి ఉంటేనే బిర్యానీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి. కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకుందాం. నెయ్యి అయితే మంచిగా హీట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి ఆ చికెన్ తెచ్చుకొని ఈ ఆయిల్లోని నెయ్యిలోని అయితే మనం వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ ప్రిపరేషన్ మొత్తం నేను చేయలేదండి, మా అమ్మాయే చేసింది. కాకపోతే నేను పక్క నుండి చెప్పాను. ఇప్పుడేమో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంతేనండి. ఓకేనా ఫ్రెండ్స్, చికెన్ అయితే మొత్తం వేసుకున్నాం కదా. దీనిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ కొంచెం కుక్ అవనివ్వాలి చికెన్ని. చూసారు కదండి, చికెన్ అయితే మంచిగా కుక్ అవుతుంది. ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే హాట్ వాటర్ వేయలేదు, చన్నీళ్ళే వేసాను. ఎక్కువ కాదండి, ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం రైస్ వేసిన తర్వాత మొత్తం మసాలాలన్నీ కూడా రైస్కి మంచిగా పడతాయండి. అందుకని చెప్పి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దమ్ వేసుకోవడానికి ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాం. ముందుగా చికెన్ ఏదైతే ఉందో కుక్ అయిన చికెన్ అయితే మనం ఈ ప్యాన్ పైన పెట్టుకొని ఇప్పుడు మనం అందులోనే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని ఈ చికెన్ పైన వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, కాకపోతే ఒక 1/2 అవర్ టైం పట్టింది కుక్ చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు రైస్ అంతా మొత్తం వేసుకున్న తర్వాత దీనిపైన మనం కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిపైన కూడా మనం ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే దమ్ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు కుంకుమ పువ్వులో కొద్దిగా వాటర్ వేసుకుని పక్కన పెట్టుకున్నాము. ఆ వాటర్ అయితే దీనిపైన యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పైనుంచి లెమన్ కూడా వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, లెమన్ వేసుకున్న తర్వాత దీనిపైనుంచి కొద్దిగా నెయ్యిని అయితే మనం వేడి చేసుకున్నాము, నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. మనం బిర్యానీస్లోకి ఎంత నెయ్యి వాడితే అంత మంచిగా ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలాగా సిమ్లో పెట్టి దమ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, నాకన్నా మా పాప అయితే ఇంకా చాలా బాగా చేసింది. ఓకేనా అండి, చూసారు కదా, అంతేనండి, ఎంతో సింపుల్గా అయిపోయే చికెన్ దమ్ బిర్యానీ. చూసారు కదా, మొత్తం అయితే మంచిగా కుక్ అయింది. ఇప్పుడు మనం లోపల నుంచి అయితే ఒకసారి కలుపుకోవాలి. ఒక సైడ్ నుంచి అయితే కలుపుకోవాలండి, మొత్తం కలిపేయకూడదు. ఎందుకంటే బాస్మతి రైస్ కదండి, తొందరగా మెత్తగా అయిపోతుంది. అందుకని చెప్పి ఎక్కువసేపు అయితే కుక్ చేసుకోక్కర్లేదండి. ఒక 10 మినిట్స్ దమ్మిస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఆఫ్ చేసుకున్న తర్వాత కాసేపు అయితే మూత పెట్టేసి వదిలేయాలండి అలాగే. ఆ తర్వాత మనం బౌల్లోకి అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, సర్వింగ్ బౌల్లోకి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, సింపుల్ అండ్ ఈజీ చికెన్ దమ్ బిర్యానీ. మీరు కూడా అప్పుడప్పుడు ఆడపిల్లలు ఉన్నా మగపిల్లలు ఉన్నా సరే ఇలాగ పిల్లలకి అప్పుడప్పుడు ఇలాగ వాళ్ళతో కుక్ చేపిస్తుంటే వాళ్ళకి కొంచెం ఏమంటారు ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా బ్యాచిలర్ లైఫ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా కుక్ చేసుకొని ఎవరి మీద అవసరం లేకుండా వాళ్ళు కుక్ చేసుకొని తినగలుగుతారు. చూసారు కదండి, సింపుల్ అండ్ ఈజీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది.
ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.